తెలంగాణ భవన్కు నోటీస్, నిబంధనలకు విరుద్ధంగా భవన్లో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపై ఎప్పటిలోగా ఆఫీస్ షిఫ్ట్ చేస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం అంటూ ఒకరిని చూస్తున్నాం కదా. ఒకసారి దాని గురించి కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ భవన్కు అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. టీ న్యూస్ను తెలంగాణ భవన్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని అందులో పేర్కొన్నారు. 2011 ఏప్రిల్లో టీ న్యూస్ను స్థాపించినప్పటి నుంచి తెలంగాణ భవన్లోనే కొనసాగుతుంది. అక్కడి నుంచి మార్చాలని ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా చెప్పాలని కార్యాలయ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే ఛానల్ను మరో చోటుకు మార్చేందుకు ప్లాన్ చేస్తున్న సమాచారం. ఈ నోటీసులతో మార్పును మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై సిబ్బంది వివరణ కోరగా దాటివేయడం గమనార్హం. సో ఇక మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణ భవన్కు నోటీసులు. టీ న్యూస్ కూడా ఎక్కువ రోజులు నడవదు వాస్తవంగా. త్వరలో ఇది మూసేసే అవకాశం కూడా ఉంటుంది. అంత పెద్ద నడిచే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ వ్యూవర్షిప్ ఉండదు, ఏమీ ఉండదు వాస్తవంగా. ఆ క్వాలిటీ కనీసం క్వాలిటీగా మాలాంటి వాళ్ళకున్నంత వ్యూవర్షిప్ కూడా టీ న్యూస్కి ఉండదు వాస్తవంగా. మా ఏమో డిజిటల్ మీడియా ఛానల్స్ మాకున్నటువంటి సెటప్ కానీ మాకున్నటువంటి వ్యవస్థ ఇన్ఫ్రా కానీ మాకు ఎవరికి ఉండదు. కానీ వీళ్ళకి అన్ని రకాల ఇన్ఫ్రాలు ఉంటాయి, ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది, అన్ని రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. వీళ్ళకి మాత్రం ఏమీ ఉండదు. కాకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి కథనాలు కానీ ఏవి కానీ ప్రజలు తిరస్కరిస్తారు వాస్తవంగా. సో వీళ్ళని ఇక రేపు మాపో ఇక టీ న్యూస్ కూడా క్లోజ్ చేస్తారు, అయిపోతుంది. ఇక ఇలా పని అయినట్టే. ఇక అంత పెద్దగా కనబడతలేదు వాళ్ళకి, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆ సంతోషరావు మరి సంతోషరావు అయినా దీనికి ఎవరు ఉంటారు ఎండిగా. మరి ఆయనకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉందైతే నేను అనుకోను. ఇక ఆయన కూడా కారణం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలనుకున్నదో ఆయన కూడా కారణం. ఎందుకంటే ఆయన కూడా పెద్ద ఎత్తున ఈరోజు వేలాది కోట్లు సంపాదించుకొని చాలా సుఖంగా ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళకి అవసరం లేదు, ఇక ఏమిటంటే తప్పుకొని వెళ్ళిపోవాలి. ఇక కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటేది ఉండకపోతుంది అనేది కోణం వాళ్ళది.